హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. రుద్ర నెట్టేసిన మయూరికి సోఫా ఇచ్చి తలకు కొట్టుకుని కళ్ళు బయర్లు కమ్మేలా చేస్తే తల పట్టుకుని వాలిపోతున్న మయూరి గారికి వేరెవరో సాయం చేసి లేపి, మేడం, ఆడవాళ్ళు ఇక్కడ ఉండడం ప్రమాదం అంటూ చెప్తున్న టైంలోనే పరిగెత్తుకుంటూ కిందికి వచ్చిన సిద్ధార్థ్ రుద్రకి ముందు ఆక్సిజన్ మాస్క్ సెట్ చేశాడు. అంతా బాగున్న మనిషికి సడన్ గా ఏమైందో, ఆక్సిజన్ మాస్క్ ఎందుకో తెలియని కన్ఫ్యూజన్, కంగారు మధ్యన నుదురు చెట్లి బ్లడ్ కారుతూ ఉన్న తలను గట్టిగా విదిలిస్తూ, సిద్ధు, ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ తనని పట్టుకున్న మనిషి చేతిని విదిలించి కొట్టి సిద్ధార్థ్ రెక్కపట్టి గుంజి మయూరి అరిచినట్టే అడిగితే, సిద్ధు అన్న పిలుపుకి క్షణం ఏమరపాటుగా చూసినా మయూరి నుదుటి మీద దార కట్టిన రక్తపు చుక్కలకి గబాల్ల కాటన్ తీసి గాయం మీద నొక్కిపెట్టి, మయూ, నీకు తర్వాత వివరంగా చెప్తాను, ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్ళు అంటూ పక్కనే ఉన్న మనుషులకి ఆర్డర్ వేసినట్టే చెప్పాడు సిద్ధార్థ్, తీసుకుపోమంటూ. ప్రేమను మించి తల్లడిల్లుతున్న సిద్ధార్థ్ తపనకు అయోమయంగా చూస్తూనే అంతకు మించి ప్రశ్నించే అవకాశం లేని సిచ్యువేషన్ కి ఆ పక్కనే ఉన్న గదిలోకి వెళ్లారు మయూరి. రుద్ర, నేను నీ ప్రెషర్ని మాత్రమే తగ్గించగలను. నీ బ్రెయిన్, నీ ఆలోచనలు కంట్రోల్ చేసే శక్తి పూర్తిగా నీలోనే ఉంది. నీకిష్టమైనవి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు, లేదా నీ శత్రువులను తలుచుకో. ఆడవాళ్ళు నీ వీక్నెస్ కాదు, నీ టార్గెట్ కూడా కాదు. చేతకాని వాడిలా నీలో మృగానికి బానిసగా మారకు. చూసుకో, నిన్ను వందల వేల మందికి ఐకాన్ నువ్వు. నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకోలేని వాడివైతే దేశానికి చేయూత అవుతావు, నీ ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు అంటూ రుద్ర ఎమోషన్స్ బ్యాలెన్స్ చేస్తూనే మరో పక్క వేస్ట్ బాబు ఈగోని రెచ్చగొడుతూ ఇంజెక్షన్ లోడ్ చేస్తున్నారు సిద్ధార్థ్. కళ్ళు బిగించి ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న రుద్ర తల మీద నుంచి జారుతున్న చన్నటి నీళ్ల మధ్యన కళ్ళు తెరిచి డాక్టర్గా డ్యూటీ చేస్తూనే గురువుకు మించిన శ్రద్ధ తీసుకుంటున్న సిద్ధార్థ్ ఎమోషన్స్ గమనించే ప్రయత్నం చేశాడు రుద్ర. పగులుతున్న అగ్ని పర్వతాన్ని పంటి బిగువన నొక్కి పెట్టి కళ్ళు తెరిచిన రుద్రకి సిద్ధార్థ్ కంటి నీరు అయోమయంతో పాటు అసహనం తెచ్చిపెట్టింది. రోజువారీ చూపుల్లోనే లోతుగా శోధిస్తున్న రుద్రకి సిద్ధార్థ్ ఎమోషన్స్ అతని గుండెల్లోకి బరువుగా చేరినట్టే బలంగా బ్రీత్ తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఇష్టమైనవి తలుచుకునే ప్రయత్నం చేస్తే మొదటిగా మయూరి రూపం కళ్ళ ముందు కదలడంతో శరీరం అంతా గగురుపాటుకి లోనయ్యి అంతెంత ఎగిరిపడితే అప్పటికే చుట్టి ఉన్న చురకత్తి లాంటి సెక్యూరిటీ గుంజన్ మనుషులు రుద్రను గట్టిగా సోఫాకి నొక్కిపెట్టి బిగించారు. ఎన్ని రోజులు రిపోర్ట్స్ మీద, మెడిసిన్స్ మీద వర్క్ చేసిన సిద్ధార్థ్ తండ్రి గుండెకి నరాలు చిట్లిపోతున్న ఆవేశాన్ని అణిచిపెడుతూ కొడుకు పడుతున్న కష్టం నరకల్లా తోస్తూ ఉంటే, సార్, త్వరగా చేయండి అంటూ నరాలు పొంగుకొస్తున్న రుద్ర పరిస్థితికి గట్టిగా అరిచాడు బిట్టు. అంటూ గద్గద స్వరంతో రెస్పాండ్ అవుతూనే కళ్ళల్లో చుక్క చుక్కగా చేరుతున్న వాత్సల్యాన్ని గట్టిగా అదిమి పెట్టి తుడిచి రుద్ర ముంచేతి మీద దృష్టి నిలుపుతూ సూదిలోని మందును నరాల్లోకి ఎక్కించారు సిద్ధార్థ్. ఇంకో పావుగంట ఇలాగే పట్టుకుని ఉండండి అంటూ ఆదేశించి కాళ్లకు చక్రాలు కట్టుకుని వంటగదిలోకి దూసుకొచ్చిన సిద్ధార్థ్ ఆదిమి పెట్టిన దుఃఖాన్ని కరువు తీరా అనుభవించేలా ఎవ్వరూ చూడకుండా ఏడ్చేస్తే అది తలుపు చాటు నుండి గమనిస్తూనే ఉన్న మయూరి సిద్ధార్థ్ వెనకే రుద్ర గురించి మాట్లాడడానికి వచ్చి నిశ్శబ్దంలో ఏడుస్తున్న అతని దుఃఖానికి కొయ్యబారిపోయారు. డాక్టర్గా ఎంత ఎమోషన్ ఎందుకు అంటూ ప్రశ్నించుకున్న మరికి అక్కడ నిలవలేని ఉద్వేగం తరుముతూ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి గది గుమ్మల్లోనే నిలిచిన మయూరికి జూలు విదిలించి వేట కోసం దూకుతున్న సింహాన్ని 10 మంది పట్టి బంధించినట్టు కదలకుండా పట్టుకున్న అందరి కష్టం చూస్తున్న మయూరి వెన్ను జలధరిస్తూ ఉంటే, రుద్ర ప్రాబ్లం ఇదేనా? దీనిని పాయింట్ చేస్తూనే ఆన్వీర్ రుద్రను టార్గెట్ చేశాడా? దీని వెనక ఎవరున్నారు? ఆ మెడిసిన్ ఎఫెక్ట్ రుద్ర మీద ఎంత దారుణంగా పనిచేస్తుందా అంటూ చుట్టూ పరిసరాలు మర్చిపోయి రుద్ర మీదే నిలిచిన కన్నీటి కళ్ళతో ప్రశ్నించుకుంటోంది మయూరి. స్టెప్ బై స్టెప్ రుద్ర ట్రీట్మెంట్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్, ఆక్సిజన్తో బీస్ట్ బాబు హార్ట్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తూ ఉంటే మెదడుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న రుద్ర ఆలోచనలు శత్రువు మీదకి మళ్ళింది. నీలో ఉన్న మృగానికి నువ్వు బానిసగా మారిపోతే నీ ఫ్యామిలీని, నీ కంపెనీని ఎలా కాపాడుకుంటావు అంటూ సిద్ధార్థ సాధించిన రామబాణం గురి లక్ష్యం చేసుకుని గట్టిగానే తాకినట్టుంది.
వెన్ను ఎక్కుపెట్టి నరాలు తెగిపోయేలా అరుస్తూ లేచిన రుద్ర అందరి కండబలానికి పరీక్ష పెడుతూ నిమిషాల పాటు వాళ్ళ చేతుల్లోనే గింజుకుంటూ నేలకు వరిగాడు. రుద్ర గర్జనకు హాల్లోకి పరుగు పెట్టిన సిద్ధాంత్ లోకాన్ని మర్చిన మయూరిని ముందు గదిలోకి తోసి డోర్ లాక్ చేసి కొడుకును సంభాళించడానికి చేసిన ప్రయత్నం ఫలిస్తూ హార్ట్కి సరిపడా ఆక్సిజన్ ఉండడం, మెదడుకి సిద్ధార్థ్ గట్టిగా పరీక్ష పెట్టడం రెండూ కలిసొచ్చి రుద్ర ఎమోషన్స్ కంట్రోల్ అయినా ఎప్పుడూ లేని విధంగా శత్రువు మీద దృష్టి నిలిపిన రుద్ర నిజమైన మృగం లెక్క పిడికిలు బిగించి అరుస్తూ అన్కాన్షియస్ అయ్యాడు. విరుచుకుపడ్డ ఆ జానుబాహుణ్ణి అందరూ పట్టి మెడికల్ రూమ్ లోకి చేర్చగా బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన సిద్ధార్థ్ బ్లడ్ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి మనిషితో వెంటనే ల్యాబ్ కి పంపిస్తే ఎవ్వరికి ఫోన్ చేసి కంగారు పెట్టి ఆలోచన లేని సిద్ధార్థ్ కొడుకు కండిషన్ కి ఓకే అనుకున్నాక కిందకి వచ్చి మయూరి గారికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ తోసినందుకు సారీ చెప్తూ ఉంటే ఎవరి కారణం అంటూ కోపం కారుణ్యం మధ్య నలిగిపోతూనే అడిగారు మయూరి. నేరుగా గెలవలేక ఇలా అడ్డదారిలో రుద్రను తప్పుగా చూపడానికి ప్లాన్ చేసింది ఆన్వీర్. వాడనుకున్నది ఒకటైతే కొన్ని పొరపాట్ల వల్ల మరొకటి జరిగింది. ఇప్పుడు దీని వెనుకున్నది ఇంటర్నేషనల్ మాఫియా. కంపెనీల కోసం, ఆస్తుల కోసం, పేరు ప్రతిష్టల కోసం వాడు పనిచేయడం లేదు, దేశం కోసం పనిచేస్తున్నాడు. ఈ డ్రగ్ ప్రజల్లోకి వస్తే ఊహించని అనర్థాలు, మన ఊహకి అందని దారుణాలు ఎన్నో జరుగుతాయి అంటూ క్లుప్తంగా వివరించిన సిద్ధార్థ్, నిన్ను నీ ప్రేమని మీ నాన్న కాళ్ళ దగ్గర అమ్ముకొని వెళ్ళిపోయిన వాడికి ఎందుకు ప్రాణం పోసావు అంటూ సూటిగా ప్రశ్నిస్తూ ఉంటే, తప్పు చేసింది నువ్వైనప్పుడు నా ప్రేమను ఎందుకు వదులుకోవాలి అంటూ అంతే ఆక్రోశంతో మయూరి నిలదీస్తూ ఉంటే ఆ కోపం వెనుక ప్రేమ మీద మయూరి నిలిపిన నమ్మకం సిద్ధార్థ్ గుండెను బిగించినట్లు చేసింది. బలంగా ఊపిరి తీసుకుంటూ మయూరి చేతులు అందుకున్న సిద్ధార్థ్, నీ ప్రేమని డబ్బుకి తూకం పెట్టానని నీ తండ్రి చెప్పిన మాట నీకు కోపం తెప్పించినా ఈ రోజు వరకు ఆ కోపంతోనే బ్రతుకుతూ ఉన్నా నీ ప్రేమను మాత్రం వదులుకోలేదు. కానీ నేను నీ అంత గొప్పగా ప్రేమించలేదు మయూరి. సమాజంలో నాకంటూ ఉన్న ఒక గుర్తింపు, గౌరవం నీ వరకు నన్ను తీసుకొచ్చాయనుకున్నాను. నీ ప్రేమని అందుకునేలా చేశాయనుకున్నాను. నా కుటుంబంతో పాటు నా గుర్తింపు కూడా ఆ మంటల్లో కాలిపోయిన మరుక్షణమే నీ ప్రేమ కూడా పోయిందని, నీ మనసులో నా స్థానం చెరిగిపోయిందని ఆ మనిషి చెప్పిన మాటలు నమ్మి ఒక్క మాట కూడా నిన్ను అడగకుండా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయాను. రాథోడ్ ఫ్యామిలీ రక్తంలోని వారసత్వాన్ని చూశాను, కానీ నీ మనసులో నా స్థానాన్ని చూడలేకపోయాను. నీ ప్రేమని తక్కువ చేసి, అనుమానించి, అవమానించి నిజంగానే క్షమించాలని పెద్ద మిస్టేక్ చేశాను. నన్ను క్షమించు అంటూ మయూరి చేతులు బిగించి కళ్ళకు ఒత్తుకుంటూ తన కన్నీళ్లతో ఆ చేతులని అభిషేకిస్తున్న సిద్ధార్థ్ తండ్రి పేరు తెచ్చి సమర్థించుకోవడానికి చూడకుండా నిజంగానే తను చేసిన తప్పుకి మనస్ఫూర్తిగా, నిజాయితీగా సిగ్గుపడుతున్నారు. ఆ తండ్రి మాట నమ్మి తన ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన చిన్నతనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే సిద్ధార్థ్ చెప్పిన దానిలో తండ్రి చేసిన మోసం, సిద్ధార్థ్ వదిలి వెళ్లిన నిజం అర్థమైన మయూరి నెమ్మదిగా నేలకు జారిపోయారు. ఎన్ని సంవత్సరాలలో తిరిగి ఒక్కసారి కూడా నిన్ను అడగాలి అన్న ఆలోచన రాకపోవడం నా మూర్ఖత్వం. నీకు ఎదురు పడకూడదని ఇండియా రావడానికి కూడా ఇష్టపడలేదు. రుద్ర కోసం రావాల్సి వచ్చినప్పుడు కూడా తప్పించుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాను. అటువంటి నేను నీ ప్రేమకి ప్రాణం పోసిన నిజం తెలిసే ఇండియాకి వచ్చాను. ఒకసారి నిన్ను నీ కొడుకుని చూసి వెళ్ళిపోదామనుకున్నాను. నీకిచ్చిన గిఫ్ట్లో నీకు అత్యంత ప్రియమైన నీ ప్రేమకు ప్రతిరూపం ఉంది. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూడు అనేసి పెద్ద పెద్ద అడుగులతో పరిగెత్తినట్టు వెళ్ళిపోయారు సిద్ధార్థ్. తన తండ్రిని నమ్మి తన ప్రేమను వదిలి వెళ్ళిపోయిన సిద్ధార్థ్ ఈ రోజు నీ ప్రేమకు ప్రతిరూపం అని చెప్పడంలోని లోతు గ్రహించిన మయూరి సిద్ధార్థ్ ఆపే ప్రయత్నం చేయలేదు. కాసేపటికి కళ్ళు తెరిచిన రుద్రకు ఉత్తర దక్షిణ ధృవాల్లా బెడ్కి రెండు వైపులా ఉన్న మయూరి సిద్ధార్థులను చూస్తూ లేచి కూర్చుంటున్న రుద్రకు మయూరి సాయంగా వస్తూ ఉంటే సిద్ధార్థ్ అడుగు కూడా ముందుకు వేయలేదు. నిజం చెప్పకపోయినా ఇక తన అవసరం అక్కడ లేదనుకుంటూ మానిటర్ చెక్ చేసి బయటకు వచ్చేస్తే, ఇట్స్ ఓకేమా, ఇప్పుడు బాగుంది అంటూనే మయూరి ఫోర్ హెడ్ మీద బ్యాండేజ్ చూసిన రుద్ర కళ్ళు చిన్నవయ్యాయి. ఇది నీ వల్ల కాదు, ఆ టెన్షన్లో ఏదో తగిలింది అంటూ చెప్పడానికి చూస్తున్న మయూరితో, మృగం మేలుకున్నప్పుడు నాలోని మనిషి చచ్చిపోతాడు. పూర్తిగా ట్రిగ్గర్ అయితే అవతలి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తానో కూడా నాకే తెలియదు. బట్
నాకన్నీ గుర్తుంటాయి అంటూ నొచ్చుకుంటూనే రుద్ర చెప్తూ ఉంటే ఇది ఇంకా పెద్ద నరకం అని ఫీల్ అవుతున్న మయూరి అమ్మకి తెలుసా అంటూ అడిగితే నవ్వుతూ లేచి నిలబడ్డ రుద్ర జేజమ్మైనా మీరే ఇలా డీలా పడిపోతూ ఉంటే శాంతాబాయిలంటమ్మ అస్సలు తట్టుకోలేదు అంటూ రంజని గారి గురించి చెప్తూనే మయూరి గారి క్యారెక్టర్ని హైలైట్ చేస్తూ ఉంటే ముక్కు మీద కోపం ముందుకు దూకినట్టు ఈ ఎక్స్ట్రాని తగ్గించు అంటూ బుసలు కొడుతూ బయటికి వెళ్ళిపోయారు మయూరి బిట్టును పిలిచి డ్రెస్ తెప్పించుకుని రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి ఎక్కడికో ఏంటో అనుకుని ఎదురు నిలబడ్డారు సిద్ధార్థ్ తన కోసం కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్ ఎమోషన్ ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఇట్స్ మై పర్సనల్ బిట్టు నాతో ఉంటాడు అంటూ డాక్టర్కి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే నువ్వు చెప్పింది చేయడం బిట్టుకి తెలుసు నువ్వు చెప్పలేనిది చూసుకోవడానికి నీతో డాక్టర్ ఉండాలి వెళ్ళేది ఢిల్లీకే కదా నేను కూడా నీతో ఉంటాను అంటూ కామెంట్ చేసినట్టే సిద్ధార్థ్ చెప్తూ ఉంటే కన్ఫ్యూజ్ గా కళ్ళు చిన్నవి చేసిన రుద్రబుర్ర సిద్ధార్థ్ ఇంటెన్షన్ ని అంచనా వేసే పని స్టార్ట్ చేసింది తీసుకువెళ్దాం భయ్యా డాక్టర్ లేకపోతే ఈ టైంలో ఏం చేయాలో నాకు సరిగా తెలియదు డాక్టర్ గారు వద్దంటేనే వదనికి నేను కాల్ చేస్తాను అంటూ బిట్టు ముందస్తు భయంతో చెప్తూ ఉంటే ముక్కు మీద కోపంతో ఉన్న మయూరి డాక్టర్ ఉండడం పేషెంట్కి సేఫ్టీ బట్ నీ విషయంలో నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సేఫ్టీ నేషనల్ ఐకాన్వి కదా ఆ మాత్రం ప్రికాషన్స్ అవసరం అంటూ బుల్లెట్ దించినంత షార్ప్గా టార్గెట్ చేస్తూ ఉంటే అమ్మ కొడుకుల ఈగో యుద్ధానికి లోపలే మురుసుకుంటూ మెడికల్ కిట్ ప్యాక్ చేసుకుని ఫ్లైట్కి టైం అవుతుంది అంటూ గుర్తు చేస్తూ బయటికి నడిచారు సిద్ధార్థ్ మయూరి గారితో దెబ్బలాడటానికి ఇష్టపడుతున్న అదే క్షణం సిద్ధార్థ్ ఎమోషన్ డిస్టర్బ్ చేస్తున్న అసహనంతో ప్రొఫెసర్ నాతో పాటు వస్తారు నువ్వు అమ్మని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపు అంటూ బిట్టుకి ఆర్డర్ ఇచ్చి వెళ్ళాడు రుద్ర అందరికీ కాల్స్ చేసి మయూరి గురించి దొరికిన ఆన్సర్తో విసిగిపోయిన విశ్వక్ డ్రైవర్ చివరికి సిద్ధార్థ్కి కాల్ చేస్తే అప్పటికే స్టార్ట్ అయి ఉండడంతో కాల్ వెనుక రీజన్ తెలిసిన సిద్ధార్థ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను అని మళ్ళీ ప్రశ్నించడానికి లేని విధంగా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చాడు మయూరి గారికి సపోర్ట్ చేస్తున్న సిద్ధార్థ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని ఐ కార్నర్ గా అబ్జర్వ్ చేసిన మిస్టర్ మేధావి విశ్వక్ గారికి మీరు భయపడుతున్నారా అంటూ మొహమాటం లేకుండా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళ స్నేహానికి భయపడతాను అంటూ అంతే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా ఆన్సర్ ఇచ్చి కారు దిగారు సిద్ధార్థ్ ఇది అని చెప్పలేని వెయిట్ ఫీల్ అవుతున్న రుద్ర చేతి రిస్ట్ వాచ్ మానిటర్ మిషన్ ఆన్ చేసి పల్స్ చెక్ చేసుకుంటే మనసులోని ఎమోషన్ ని మీటర్ చెప్పలేదు కదా అది నార్మల్ గానే చూపించడంతో హెవీగా ఉన్న డిస్టర్బ్ ఫీలింగ్ కి అమ్మలకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాడు రుద్ర మయూరి గారు వచ్చిన విషయం చెప్పి తలకు దెబ్బేంటి అంటూ అడిగినా ఏమీ చెప్పలేదు ఏదైనా జరిగిందా అంటూ ఐరా పాప ప్రశ్నిస్తూ ఉంటే నీ ప్రియమైన బీస్ట్ కాసేపు నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేశాడు అంటూ ఏమీ దాచకుండా జరిగింది చెప్తూ ఉంటే అది వింటూనే టెన్షన్ అవుతూ నాకెందుకు ఫోన్ చేయలేదు అంటూ ఫైర్ అయింది డాక్టర్ పాప అడగకుండానే వెంటపడి వచ్చాడుగా మీ ప్రొఫెసర్ నాకు తెలియక అడుగుతున్నా నీ బీస్ట్ వెనకాల కాపలాకి నువ్వే పంపావా లేక మయూరి మ్యామ్ని కాచుకుంటూ వచ్చారా అంటూ ఆన్సర్తో పాటు ప్రశ్నలు కూడా బీస్ట్ బాబు సంధించేస్తూ ఉంటే తనయుడి వెనుక తండ్రిలా వచ్చాడు ప్రియురాలు వెనుక ప్రేమతో వచ్చాడు అని చెప్పలేక ఇప్పుడు ఎక్కడున్నారు అంటూ ఎదురు ప్రశ్నించింది ఐరా నన్ను ఫాలో అవుతూ వచ్చి నాకన్నా ముందే వెళ్తున్నారు అంటూ తనకన్నా 10 అడుగులు ముందు పోతూ వెనక్కి వెనక్కి తిరిగి చెక్ చేసుకుంటున్న సిద్ధార్థ్ మీదే కళ్ళు నిలిపి లాస్ట్ మినిట్లో అనిపించింది రావాలని బట్ ఇప్పుడు అనిపించటం లేదు యు గాట్ ఎ గుడ్ కంపెనీ అంటూ అప్రిషియేషన్లోనే డాక్టర్ పాప తన కేరింగ్ చూపిస్తూ ఉంటే మరి నాకేంటి జెర్రీ వెనకబడొస్తున్నా టామ్లా కనిపిస్తున్నారు అని ప్రశ్నించిన రుద్ర ఐరా పాపకి ఆశ్చర్యంతో పాటు అల్లరి ఆనందం కలిగిస్తూ ఉంటే రుద్ర నీకు తెలుస్తుందా నీలో దాగిన కిడ్ బయటికి దూకేశాడు అంటూ డాక్టర్ పాప అడిగేలా చేసుకున్నాడు సో సాధించాను అంటావు అంటూ చమత్కరిస్తున్న రుద్రతో అంతేగా మరి అంటూ ఎర్రపడిన బుగ్గలతో పౌరుషంగా పలికి మిస్ యూ మై డియర్ బీస్ట్ నైట్కి మళ్ళీ నీ ఒడిలో ఉండాలి మైండ్ ఇట్ అంటూ ముద్దుగా హెచ్చరిస్తూ ఉంటే ఫ్లైట్ ఎక్కడానికి 10 నిమిషాల టైం ఉంది ఢిల్లీలో దిగేసరికి అక్కడ పని పూర్తయిందని నీ నుంచి కాల్ రావాలి అంటూ డిక్టేటర్లా వర్క్ దిక్సూచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మిస్టర్ మేధావి నేను బేబీ అంటూ పింక్ బుగ్గలతో రొమాంటిక్ గా చెప్తూనే
నువ్వు రూల్ చేస్తున్నావు. ఐ హేట్ దట్. మా పని మేం చేసుకుంటాము. నీ పని నువ్వు చేసుకో. అండ్ మా ప్రొఫెసర్ జాగ్రత్త అంటూ ఎందుకు చెప్పిందో కానీ అనాలోచితంగా హెచ్చరించి కాల్ కట్ చేసింది ఐరా. లవ్ యూ అమ్మలు అంటూ కాల్ కట్టయ్యాక చెప్పుకున్న బీస్ట్ బాబు తన కోసమే నిలిచి చూస్తున్న సిద్ధార్థిని స్కాన్ చేస్తూనే ముందుకి స్టెప్ తీసుకున్నాడు. మయూరి గారు ఎవ్వరిని పలకరించకుండా పెద్ద పెద్ద అడుగులతో తిన్నగా పైకి వెళ్ళిపోవడంతో దుర్గికి చెప్పి మైత్రిని తీసుకుని ఆంధ్ర స్టార్ట్ అయ్యాడు శిఖర్. పెళ్లి మాటలంటే పెద్ద విషయం కనుక ఆ పెద్దరికం చూపించడానికి దమయంతి గారిని, పలకరింపు కోసం సులోచన, హరిప్రసాద్ గారిని, ఇంకా ఐరాపాప కంపెనీ కోసం కావ్యని వెంట పెట్టుకుని పిల్లనిచ్చి పెళ్లి చేయమని అడగడానికి ఆ పెళ్లి కూతురుతోనే కలిసి పిల్ల పుట్టింటికి బయలుదేరితే వెళ్తూ వెళ్తూ మయూరి గారిని కనిపెట్టుకుని ఉండమని గట్టిగా చెప్పిపోయింది ఐరాపాప. అందుకోసమే అందరూ వెళ్ళగానే దుర్గి పైకి వస్తే సిద్ధార్థ్ మీద కోపంతో విసిరేసిన గిఫ్ట్ బెడ్ కి ఏ మూల పడిందో కనిపించకపోవడంతో నీ కపరూపమైనది, నీ ప్రాణమైనది అందులోనే ఉంది అని సిద్ధార్థ్ చెప్పింది తలుచుకుంటూ కార్ చుట్టూతా మోకాళ్ళ మీద పడి వెతికేస్తున్నారు మయూరి. ఆ కాలం నాటి పందిరి మంచం పట్టి లేపలేక 7 అడుగుల తల్పం చుట్టుపడి వెతుకుతున్న మయూరి కంగారుకు ఏమైనా పడిపోయిందా దీది అంటూనే దుర్గి సాయం చేరితే గోల్డ్ కలర్లో చిన్న సైజ్ రోల్ చేసిన ఒక గిఫ్ట్ ఇక్కడే పడేశాను అంటూ వివరం చెప్పి మయూరి వెతుకుతూ ఉంటే నిలబడి విసిరేసావా దీది అని అడుగుతూనే మోకాళ్ళతో బెడ్ మీదకెక్కి దుర్గి గోడ వైపు చూస్తే గోడకి హెడ్ బోర్డ్ కి మధ్య ఇరుక్కుని కనిపించింది గిఫ్ట్. ఎక్కడుంది దీది అంటూ తీసివ్వడమే రివ్వున లేచి ముందుకు దూకినట్టే అందుకున్న మయూరి దానికి కట్టి ఉంచిన గ్రీన్ కలర్ రిబ్బన్ ని వేగంగా పీకేసి గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్నవి డిఎన్ఏ సర్టిఫికేట్. క్షణం కన్ఫ్యూజ్ అయినా దాని మీద నేమ్స్ తో ఉన్న కంపారిజన్ చూసిన మయూరి కళ్ళు రిజల్ట్ ని గమనించడమే రుద్ర అంటూనే బెడ్ మీద పడిపోతే మాట పెగలని ఉద్వేగంతో బొంగురుపోతున్న మయూరి దుఃఖానికి "ఏ- ఏమైంది దీది, దీనిలో ఏమైనా ఉందా అంటూ కంగారుగా తొంగి చూసినా కానీ అందరూ ఇంగ్లీష్ అర్థం కాక మళ్ళీ మయూరి గారిని కుదిపేస్తూ అడుగుతూ ఉంటే నా కొడుకు, నా ప్రేమకు ప్రతిరూపం, నేను నవమాసాలు ప్రాణంగా మోసి జన్మనిచ్చిన నా బిడ్డ రుద్ర, నా నా రుద్ర, నేను నేనిన్ని సంవత్సరాలుగా వెతికిన నా రక్తం, ఎన్ని రోజులు నా కళ్ళ ముందే ఉన్నా తెలుసుకోలేకపోయినా నా రుద్ర అంటూ అపురూపంగా రిపోర్ట్ మీద ఉన్న రుద్ర పేరు చూస్తున్నా మయూరి గుండెల్లో వాత్సల్యం కట్టలు తెంచుకుని దూకుతున్నట్టు జలజల జారి అక్షరాలను తడిపేస్తూ కళ్ళను మసకతెరలను అడ్డు వేస్తున్నాయి. అస్పష్టంగా మారిన చూపు కూడా గమనించే స్థితిలో లేని మయూరికి చుట్టూ కాలం స్తంభించిపోయిన అనుభూతి కలుగుతూ ఉంటే అనిర్వచనీయమైన ఆనందంలో, అచంచలమైన భావోద్వేగంలో స్తబ్దుగా మారిన మయూరి ఊహించని రూపం రుద్ర. తన కళ్ళ ముందే క్షణం క్షణం తనతో కబుర్లాడుతూ కొట్లాడుతూ తిరిగిన ప్రతి అనుభూతి చుట్టుముడుతూ ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయారు మయూరి. అంటే అంటే మన రుద్రబాబు నీ కొడుకా అంటూ అడగడమే అణుచుకోలేని ఆనందంతో పిచ్చిగా నవ్వుతూ తెర్లి పడుతున్న దుర్గి, ఇది ఇది పేపర్లో ఉందా, ఇది నీకెవరిచ్చారు దీది, మన రుద్రబాబు, మన రుద్రబాబు రాథోడ్ వారసుడు, ఈ కోటకి వారసుడు, చిన్న కన్నయ్యలా నిన్ను ఆట పట్టిస్తూ ఉన్న మన రుద్రుడే నీ రక్తం. చంకలో పెళ్ళాన్ని పెట్టుకొని దేశమంతా వెతికినట్టు కళ్ళ ముందే రుద్రబాబు నుంచుకొని ఎంతగా అల్లాడిపోయావు దీది అంటూ ఉబ్బి తప్పిపోయిపోతున్న ఆనందంతో పట్టుకుని ఊపేస్తున్న దుర్గి చేతుల మధ్య నుంచి జారి మయూరి వెనక్కి పడిపోతే దుర్గి నెత్తి మీద పిడుగు పడ్డట్టు ఠారెత్తిపోయి బయటికి పరుగు పెడుతూనే గుమ్మం వరకు వచ్చి ఆగి గుప్పిట బిగించిన టెన్షన్తో మళ్ళీ పరుగున వెనక్కి వచ్చి మయూరి చేతిలో ఉన్న డిఎన్ఏ సర్టిఫికేట్ భద్రంగా పరుపు కిందకి తోసేసి తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ అప్పుడు చేతని పిలవడానికి బయటికి పరుగులు పెట్టింది. మరి ఇప్పుడు మయూరి పరిస్థితి ఏమిటి? అది రుద్ర తన కొడుకు అని తెలిసిన ఆనందంతో వచ్చిన షాకా, లేక రుద్ర పరిస్థితి తీసుకోలేని తల్లి గుండె వేదన? శిఖర్ని బాబు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మైత్రి కోరుకుంటున్నట్టుగా ఫ్యామిలీ సమక్షంలో శిఖర్ని పెళ్లి చేసుకోగలుగుతుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.